వైజాగ్ వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళారని చెప్పాను కదా, మా ఆయన మ్యారేజ్కి వెళ్ళి వచ్చేసారు. వైజాగ్ నుండి నాకు పిల్లలకి తీసుకొచ్చినవి ఏం లేవు, కానీ వచ్చిన తర్వాత తెచ్చిన బట్టలు ఉతకమని గార్డెన్లో క్యాబేజీ పువ్వులు ఇంకా పెరగడం లేదు, అవి తీసి కూర వండేయమని నాకు పనులు పురమాయించారు. ఇంకా మా గార్డెన్లో క్యాబేజీ పువ్వులు తీసేసాను. మేము మందులేమీ వేయలేదు, అందుకే అనుకుంటా పెద్దగా ఏం పెరగలేదు. అసలే చిన్నవి కదా, అందులోనే ఇంక వాటి కాడలు పడేస్తే ఇంక వండడానికి ఏమీ మిగలదని కాడలతో సహా కోసేసాను. అయినా సరే కూర సరిపోదేమో అనిపించింది, అందుకోసమనే అందులో నెత్తళ్ళు టమాటా వేసి వండేశాను. లాస్ట్ టైం సొత్తుదుంప నెత్తళ్ళు కూర వండాను, అప్పుడు చాలా మంది నెత్తళ్ళు కాదు మెత్తలు అని అంటారని చాలా మంది చెప్పారు. కానీ మా సైడ్ వీటిని నెత్తళ్ళనే అంటాము. ఏ కూరకైతే అయినా నెత్తలు వేసి వండితే ఆ నెత్తల ఫ్లేవర్ కూరకు వచ్చి టేస్ట్ చాలా బాగుంటుంది కదా. మార్కెట్లో కొన్న క్యాబేజీ పువ్వుతో చేసిన కూర కంటే మా గార్డెన్లో పండిన ఈ క్యాబేజీ పువ్వుతో చేసిన కూర అనేది టేస్ట్ చాలా బాగా వచ్చింది. ఆ డిఫరెన్స్ అనేది మాకు చాలా క్లియర్గా తెలిసింది. బాయ్ బాయ్.